పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కొల్లాపూర్ టౌన్ ముస్తాబైంది. రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల బాయ్స్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు ధూమ్ధామ్గా జరగనున్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో కొల్లాపూర్ కోలాహలంగా మారింది. పట్టణంలో 1930లో స్థాపించిన రాణి ఇందిరాదేవి పాఠశాల, 1979లో ఏర్పాటు చేసిన రాణి ఇందిరాదేవి బాయ్స్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పూర్వ విద్యార్థుల సంఘం. ఈ విద్యా సంస్థలతో అనుబంధం ఉన్న విద్యార్థులంతా ఒక్కచోట కలవబోతున్నారు. దాదాపు 2000 మంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు జరుగుతాయి. మొదటి రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, బిట్స్ వీసీ రామ్ గోపాల్ రావు వేడుకలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పలు యూనివర్సిటీల వీసీలతో ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహిస్తారు. అనంతరం రాణి ఇందిరాదేవి పేరిట అవార్డ్స్ ను ప్రదానం చేస్తారు. అనంతరం ప్రజా వాగ్గేయకారులు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్నతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు వారు, జూపల్లి రామేశ్వరరావు గారు మైహోమ్ ఇండస్ట్రీ చైర్మన్ గారు, అలాగే ప్రొఫెసర్ వి రామగోపాలరావు గారు బిట్స్ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, ఐఐటి డైరెక్టర్గా పనిచేశారు. దీనికి తోడు ప్రొఫెసర్ జయరామ్ రెడ్డి గారని వారు కూడా ఇక్కడ పూర్వ విద్యార్థి, ఇక్కడ నుంచి చదువుకొని విదేశాలలో యూనివర్సిటీ ఆఫ్ వయోమింగ్, హార్వర్డ్ యూనివర్సిటీలో వారు పనిచేస్తున్న వీరు ఆ రోజు వచ్చే ప్రధాన అతిథులు. వేడుకల్లో రెండో రోజు ప్రభాత భేరీ కార్యక్రమానికి సినీ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం ప్రజా వాగ్గేయకారులు అందెశ్రీ జయరాజ్తో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సక్సెస్ స్టోరీస్ థీమ్ తో ప్యానెల్ డిస్కషన్స్, ఆర్ఐడి అవార్డ్స్ కార్యక్రమం ఉంటుంది. ఈవినింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇండియన్ ఐడల్ టీమ్ తో మెగా మ్యూజికల్ బ్యాండ్ కార్యక్రమం ఉంటుంది.